హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంట్లోనే రోజ్ ఫలూదాని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందామండి. ఈ రోజ్ ఫలూదా ప్యాకెట్ మనకి ఏ కిరాణా షాప్లో అయినా డీమార్ట్లో అయినా ఎక్కడైనా దొరుకుతుందండి. ఇది 85 రూపాయలు పడిందండి మనకి. ముందుగా పాలైతే ఒక గిన్నెలో తీసుకోండి, కాచుకోండి. ప్యాకెట్ మీదే మనం ఎట్లా చేసుకోవాలో కూడా క్లియర్గా రాసి ఉంటుందండి. ఒక గిన్నె అయితే తీసుకొని స్టవ్ వెలిగించి ఒక 100 ml వాటర్ అయితే మనం 200 ml వాటర్ అయితే మనం తీసుకొని వేడి చేయాలండి. వేడి చేసుకున్న తర్వాత పాలను కూడా పక్క వైపే పెట్టుకొని ఒకేసారి వేడి చేసుకోవాలండి. వేడైన పాలని ఆ నీళ్ళల్లో కలుపుకోవాలండి. ఆ కలుపుకొని మిక్స్ చేసుకొని ఆ పాలు ఈ నీళ్ళు పాలు కలిసేలాగా తిప్పుకొని నేనైతే రోజ్ ఫ్లేవర్ చేస్తున్నానండి. ఇది దీంట్లో మనం ఏమీ కలపవసరం లేదు, అన్నీ దాంట్లోనే కలిపి ఉంటాయి. వేడి పాలల్లో డైరెక్ట్గా మీరు తిప్పుకుంటూ మొత్తం పోసేయండి. ప్యాకెట్ మీకు ఎంత కావాలంటే అంత పోసేసుకొని మొత్తం కలుపుకుంటా నిదానంగా కలుపుకుంటా తిప్పుకోండి. ఇంకంతే అండి, సింపుల్ అండి. ఇక ఫలూదా రెడీ అయిపోయినట్టే. దీంట్లో ప్యాకెట్లోనే అన్నీ మనకి మిక్స్ అయ్యి ఇస్తారండి. రెడీమేడ్ ప్యాకెట్ అండి ఇది చేసేసుకోవచ్చు. చక్కెర కూడా దీంట్లోనే ఉంటుందండి. మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుకోవాల్సిన పని లేదు. మనం చల్లారిపోయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగొచ్చండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్గా తాగేయచ్చండి. దీంట్లోనే ఐస్ క్రీమ్స్, స్ట్రాబెర్రీలు, కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పు అలా మన ఇష్టం వచ్చినవి ఏది కావాలంటే అది వేసుకొని మన ఇంట్లో పిల్లలకి ఇవ్వచ్చండి. బయట తీసుకునేవి కన్నా ఇంట్లోనే రెడీ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు. థ్యాంక్ యూ అండి. నచ్చితే మీరు లైక్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పిల్లల కోసం వీటిలో మీరు ఇంకా ఐస్ క్రీమ్ కూడా వేయచ్చండి. రకరకాల ఐస్ క్రీమ్లు అయితే డైరెక్ట్గా బయట రెడీమేడ్గా దొరుకుతాయి. అవి తీసుకొచ్చేసి వీటిల్లో మీరు డైరెక్ట్గా కలిపేయండి. బయట ఎట్లా అయితే మనకి ఫలూదా ఎట్లా అమ్ముతారో ఒక గ్లాస్ వచ్చేసి 100 రూపీస్. ఇంతే అండి, సింపుల్గా అయిపోయింది. మీరు కూడా ఈజీగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.